ఇవాళ కేకఫై గనిలో ఇవాళ 104, 105% ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు. అనివార్య కార్యక్రమాల అనారోగ్య పరిస్థితుల వల్ల కార్మికుడు ఆబ్సెంట్ అయితే ఇవాళ కేకఫై సంబంధించిన అధికారులు ఇవాళ ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే వాళ్ళకు వార్నింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. అలా చాలామందికి ఇవ్వడం వల్ల కార్మికులు ఇవాళ బెంబెలెత్తిపోయారు. అంటే ఒక్కరోజు ఏదో అనారోగ్య కారణాల వల్ల డ్యూటీకి రాకపోతే లెటర్లు ఇస్తారా అంటే దానిపై మేమందరం పోయి అడగడం జరిగింది. అది ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇవాళ కార్మికుని హక్కు ఉన్నది కాబట్టి ఇవాళ సిక్ లీవ్లు ఉన్నాయి, పెట్టుకునే అవసరం ఉంది కాబట్టి దాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదంటే దానికి సంబంధించిన కేకఫై యాజమాన్యం ఇవాళ దాన్ని ఒప్పుకున్నారు. ఇది పొరపాటు, ఇంకోసారి ఇవ్వం. కానీ కార్మికులందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వాలి. మరి ఆబ్సెంట్ అయితే ఏ విధంగా మరి ప్రొడక్షన్ రాదు కాబట్టి అందరూ కూడా సహకారం చేయాలని చెప్పారు. యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా బొగ్గు కానీ కార్మికులు భూగర్భంలో పనిచేస్తూ ఉన్నారు, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ బాధలు అర్థం చేసుకొని 1-2 ఆప్షన్లు అయితే వాళ్ళను తీసుకొని వాళ్ళకు సహకరించి రేపు ప్రొడక్షన్ సహకరించే విధానంలో చేసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా యాజమాన్య చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏఐటీసీగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేకఫై గనిలో ఇవాళ 104, 105% ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు. అనివార్య కార్యక్రమాల అనారోగ్య పరిస్థితుల వల్ల కార్మికుడు ఆబ్సెంట్ అయితే ఇవాళ కేకఫై సంబంధించిన అధికారులు ఇవాళ ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే వాళ్ళకు వార్నింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. అలా చాలామందికి ఇవ్వడం వల్ల కార్మికులు ఇవాళ బెంబెలెత్తిపోయారు. అంటే ఒక్కరోజు ఏదో అనారోగ్య కారణాల వల్ల డ్యూటీకి రాకపోతే లెటర్లు ఇస్తారా అంటే దానిపై